హల్లెలూయా. ఒకసారి ఓ ఇశ్రాయేలు దగ్గర ఓ అని మన పేరు మనం పెట్టుకుందాం. నీ భాగ్యం ఎంతో గొప్పదని చెప్పుకుందామండి. నా పేరు నేను పెట్టుకుంటా, మీ పేరు మీరు పెట్టుకోండి. ఓ ఇశ్రాయేలు నీ భాగ్యము. భాగ్యం అంటే ఏంటో తెలుసా? భాగ్యం అంటే ఏంటండి? ఆస్తి. భాగ్యవంతులు అంటే ఆస్తిపరులు, ధన్యవంతులు, చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు. ఏంటి ఆ ధన్యత? ఏంటి ఆ భాగ్యం? ఎందుకు వచ్చిందంటే ఆయన రక్షించినాడు, దేవుడు మనల్ని రక్షించాడు కాబట్టి మనము భాగ్యవంతులము అయిపోయాం. పలానా ఇంటి పేరు నాకు లేదండి, పలానా మోడీ గారి ఇంట్లో పుట్టుంటే ఎంత బాగుండేదండి, లేదంటే పలానా అమెరికా దేశంలో పుట్టుంటే ఎంత బాగుండేదండి, పలానా కోటీశ్వర్ల ఇంట్లో, అంబానీ ఇంట్లో ఎందుకు పుట్టలేదని బాధపడతాం. ఏం బాధపడాల్సిన అవసరము లేదు. నేనెంతో భాగ్యవంతురాలిని, మీరెంతో భాగ్యవంతులు. ఒకసారి చెప్పుకుందామా? ఓ నీవు ఎంతో భాగ్యవంతురాలవు. ఎక్కిందా ఎక్కలేదా? అర్థమైందండి చెప్పింది? ఓ ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంతో గొప్పది అన్న దగ్గర ఓ అని మన పేరు పెట్టుకొని నీ భాగ్యం ఎంతో గొప్పదని మనకు మనం చెప్పుకుందాం. ఓకే అండి, వీఆర్ డూయింగ్ సమ్ సెల్ఫ్ టాక్ టుడే. ఎంతసేపు పక్కలతో మాట్లాడటమే కదా, కొన్నిసార్లు మనతో కూడా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే దేవుని మాటలు మనతో మనం చెప్పుకున్నప్పుడు ఆ దేవుని మాటలు మనల్ని బలపరుస్తాయి.